యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయక చాలా డేస్ అయింది. నియర్లీ మంత్స్ అవుతుంది. సో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మీకోసం ఒక మంచి స్ట్రాటజీ ఒకటి చెప్దామని చెప్పేసి వచ్చాను. ఇన్ని రోజులు ఎవరైనా మన ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఆ ప్రీవియస్ వీడియోస్ చూడండి, చాలా బాగా యూజ్ అవుతాయి. అదేవిధంగా ఎవరైనా సరే ట్రేడింగ్ కొత్తగా స్టార్ట్ చేయాలి, ట్రేడింగ్ గురించి, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ గురించి ఒక మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. వాటిని ఫాలో అయితే మీకు స్టాక్ మార్కెట్లో అసలు ఏం జరుగుతుంది, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేసి ప్రాఫిటబుల్ ట్రేడ్స్ తీసుకోవాలి అనేది మీకు అర్థమవుతుంది. సో పర్ఫెక్ట్గా మన ప్రీవియస్ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఫాలో అయ్యి మంచిగా ప్రాఫిట్స్ అన్నీ కూడా ఎర్న్ చేసుకుంటున్నారు. సో ఎవరైనా కొత్తవారు ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే వారు కానీ ఇప్పుడు మన ఛానల్ని ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కోసం ఒక మంచి స్ట్రాటజీ అయితే ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది బాగుంటుంది. ఆ స్ట్రాటజీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్ యూటర్న్ అయింది కాబట్టి కంటిన్యూస్గా ఈ స్ట్రాటజీలో మీకు ఎవ్రీడే దీనికి స్క్రీనర్ ఉంటుంది. ఎవ్రీడే 3:30 తర్వాత ఆ స్క్రీనర్ని రన్ చేస్తే మీకు కొన్ని స్టాక్స్ వస్తాయి. ఆ స్టాక్స్ని నెక్స్ట్ డే మీరు ట్రేడ్కి ప్రిపేర్ చేసుకుంటారు. ఏది ప్రీవియస్ డే రోజే. ఓకేనా? అది ఎలా ఏంటి అనేది చెప్తాను. స్ట్రాటజీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు ఈ స్ట్రాటజీ గురించి తెలియాలంటే బ్యాక్ టెస్ట్ చేయండి, క్లియర్గా అర్థమవుద్ది. ఓకే, నెంబర్ 1 స్ట్రాటజీ ఎలానో ఇప్పుడు చూద్దాం. ఏం లేదు, ఈ స్ట్రాటజీలో మనము ఇండికేటర్, ఇది డైలీ టైం ఫ్రేమ్లోనే యూజ్ చేస్తాము. ఇండికేటర్స్లోకి వెళ్ళి 2 EMAs యాడ్ చేసుకోవాలి. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ 2 యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈఎంఏ అని టైప్ చేస్తే ఇక్కడ ఇండికేటర్స్లో ట్రేడింగ్ వ్యూలో మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని ఉంది, చూసారా? దానిని ఒకసారి క్లిక్ చేస్తే ఒకసారి యాడ్ అయింది, మళ్ళీ నెక్స్ట్ టైం క్లిక్ చేస్తే ఇంకొకటి యాడ్ అయింది. 2 మూవింగ్ యావరేజెస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈఎంఏ 9 అని ఉంది కదా, ఇక్కడ కర్సర్ ఇక్కడ పెడితే సెట్టింగ్స్లోకి వచ్చి సెట్టింగ్స్ని క్లిక్ చేసి లెంత్ ఇన్పుట్స్లో, ఇది ఇన్పుట్స్ కదా, లెంత్ 9 తీసేసి 8 పెట్టాలి. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంచాలి. పక్కన ఇన్పుట్స్ పక్కన స్టైల్ ఉంది కదా, ఈ స్టైల్లోకి వెళ్ళి ఈ బ్లూని కాస్త రెడ్ చేయాలి. ఓకే, బ్లూ లైన్ని కాస్త రెడ్ లైన్ పెట్టుకోవాలి. ఓకే, దీంట్లో ఇంతవరకే సెట్టింగ్స్. నెక్స్ట్ ఇంకొకటి ఉంది చూసారా, ఇంకో ఈఎంఏ, దాన్ని సెట్టింగ్స్లోకి వెళ్ళి సేమ్ ఇన్పుట్స్లోకి వెళ్ళి లెంత్ దగ్గర 20 పెట్టాలి. ఓకే, 20 పెట్టి స్టైల్ వచ్చేసి బ్లూనే ఉంచండి, కాకపోతే కొంచెం థిక్ చేయండి. ఓకే, థిక్ లైన్ పెట్టుకోండి. ఇది మనకు థిక్ లైన్ కావాలి. క్లియర్? ఇప్పుడు 2 EMAs యాడ్ అయిపోయినాయి. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ 2 యాడ్ అయ్యాయి అన్నమాట. దీనికి మెయిన్గా దీనికి రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఫాలో అయ్యి మాత్రమే ఈ ట్రేడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆ రూల్స్ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మనం 2 EMAs యాడ్ చేసుకున్నాం కదా, దీన్ని మీకు స్క్రీనర్ ఇస్తాను. ఓకే, ఆ స్క్రీనర్లో ఏంటంటే ఎవ్రీడే 3:30 తర్వాత మీరు ఈ స్క్రీనర్ని రన్ చేయాల్సి ఉంటుంది. చేస్తే స్టాక్స్ కానీ నిఫ్టీ కానీ ఆ స్క్రీనర్లో మీకు ఆటోమేటిక్గా వస్తాయి. ఫస్ట్ ఇక్కడ ఏం జరిగింది, 2 EMAs తీసుకున్నాం కదా, మనకి ఇక్కడ ఎప్పుడైతే ఈ బ్లూ లైను EMA 20 లైను, రెడ్ లైన్ వచ్చేసి EMA 8. ఓకే, మార్కెట్ డౌన్ అయింది. మనకు మార్కెట్ వచ్చేసి యాక్చువల్గా ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. ఓకే, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది. ఎప్పుడైతే బ్లూ లైన్ని టచ్ చేస్తుందో, ఓకే, బ్లూ లైన్ని టచ్ చేస్తుందో దీన్ని పుల్ బ్యాక్ క్యాండిల్ అంటాం మనం. ఓకే, పుల్ బ్యాక్ క్యాండిల్ అంటాము. ఓకే, అక్కడ క్యాండిల్, రెడ్ క్యాండిల్ టచ్ చేసింది కదా, టచ్ చేసిన తర్వాత
రెడ్ క్యాండిల్ బ్లూ లైన్ని టచ్ చేసిన తర్వాత డైలీ టైం ఫ్రేమ్లో ఇది రెడ్ క్యాండిల్ బ్లూ లైన్ని టచ్ చేసిన తర్వాత అది పుల్ బ్యాక్ క్యాండిల్ అంటాం మనం. డెఫినెట్గా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ బ్లూ లైన్ని పుల్ బ్యాక్ క్యాండిల్ టచ్ చేస్తుంది. టచ్ చేసిన తర్వాత క్లోజ్ అయింది ఆ డేకి. నెక్స్ట్ డే వచ్చేసి క్లోజింగ్ ప్రీవియస్ డే క్లోజింగ్ కన్నా హైలో క్లోజ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ క్లియర్గా వినండి. మార్కెట్ వచ్చేసి పుల్ బ్యాక్ క్యాండిల్ ఇక్కడ EMA 20ని టచ్ చేసింది ఇక్కడ. ఓకే, క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ డే క్యాండిల్ వచ్చేసి క్లోజింగ్ ఎక్కడ జరిగింది, ప్రీవియస్ డేది ఇక్కడ జరిగింది, ఎగ్జాక్ట్గా ఇక్కడ జరిగింది. నెక్స్ట్ డే క్లోజింగ్ ప్రీవియస్ డే క్లోజింగ్ కన్నా హైలో క్లోజ్ అవ్వాలి, అంటే ఇక్కడ క్లోజ్ అయింది. ప్రీవియస్ డే క్లోజింగ్ కన్నా నెక్స్ట్ డే క్లోజింగ్ హైలో అయింది. మనం ఏం చేస్తామంటే ఇక్కడ వరకు మనకు స్క్రీనర్ ఇస్తుంది అనమాట. ఏ క్యాండిల్ అయితే EMA 8ని టచ్ చేస్తుందో ఆ స్టాక్స్ అన్నీ కూడా మనకు స్క్రీనర్ రన్ చేస్తే ఆ స్టాక్స్ ఇస్తుంది. మంచి స్టాక్ని సెలెక్ట్ చేసుకొని మనం ట్రేడ్ ఇలా ప్రిపేర్ చేసుకుంటాము. నెక్స్ట్ డేకి మనం ఏం చేస్తాము, ఈరోజు మనకు ఆ క్యాండిల్ ప్రీవియస్ డే క్లోజింగ్ కన్నా నెక్స్ట్ డే క్లోజింగ్ హైలో క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ యొక్క హైని లోని డ్రా చేసుకొని హై బ్రేక్ అయితే ఈ క్యాండిల్ హై బ్రేక్ అయితే బై ఎంట్రీ తీసుకుంటాం. మార్కెట్ మూమెంట్ ఇలా ఉంటుంది. ఇది నిఫ్టీలో వచ్చింది, నేను మీకు చూపిస్తున్నాను. ఓకే, ఇదే విధంగా సెల్లింగ్లో కూడా ఉంటుంది. ఓకే, ఇదే విధంగా సెల్లింగ్లో కూడా ఉంటుంది. కానీ సెల్లింగ్లో మనం లాంగ్ టర్మ్లో ఉండలేము కాబట్టి, పొజిషనల్గా ఉండలేము కాబట్టి మనం సెల్లింగ్లో చేయలేము, ఓన్లీ లాంగ్లోనే తీసుకుంటాము. ఓకే, ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూద్దాము. దీనికి రూల్స్ అన్నాను కదా, రూల్స్ చెప్తాను. రూల్ నెంబర్ 1, స్టాక్ వచ్చేసి అప్ ట్రెండ్లో ఉండాలి. పుల్ బ్యాక్ క్యాండిల్ డెఫినెట్గా బ్లూ లైన్ని టచ్ చేయాలి. ఏదైనా క్యాండిల్ బ్లూ లైన్ని టచ్ చేయాలి. ఓకే, టచ్ చేసింది, క్లోజ్ అయింది. నెక్స్ట్ డే క్యాండిల్ వచ్చేసి ప్రీవియస్ డే క్యాండిల్ కన్నా నెక్స్ట్ డే క్యాండిల్ క్లోజింగ్ హైలో ఉండాలి. ప్రీవియస్ డే క్యాండిల్ క్లోజింగ్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ డే క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఈ క్యాండిల్ హై అండ్ లో లైన్స్ డ్రా చేసుకొని హై బ్రేక్ చేస్తేనే మనం బై తీసుకుంటాము. హై బ్రేక్ చేయకుండా లో బ్రేక్ చేస్తే లాంగ్ పొజిషన్ తీసుకోము. ఓకే, నెక్స్ట్ థర్డ్ రూల్, మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు బ్లూ లైన్ కన్నా రెడ్ లైన్ పైన ఉండాలి. బ్లూ లైన్ కంటే రెడ్ లైన్ పైన ఉండాలి ఖచ్చితంగా. దాన్ని టచ్ చేస్తూ కానీ బ్లూ లైన్ కింద కానీ ఉండకూడదు మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు. ఓకే, అదేవిధంగా టార్గెట్ వచ్చేసి మినిమం 1:2 మ్యాక్సిమం 1:5 టార్గెట్ ఉంటుంది. ఓకే, స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ ఉండాలి. ఇది ఈ స్ట్రాటజీ చాలా సింపుల్గా ఉంటుంది. ఇది షార్ట్ పొజిషన్కి అనమాట. ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. EMA క్యాండిల్ ఇక్కడ షార్ట్ పొజిషన్ కూడా ఒకసారి చెప్తాను ఎగ్జాంపుల్ కోసం. EMA 20 క్యాండిల్ని ఇక్కడ టచ్ చేసింది. నేను లాంగ్లో ఏమన్నా ప్రీవియస్ డే క్యాండిల్ క్లోజింగ్ కన్నా నెక్స్ట్ డే క్యాండిల్ క్లోజింగ్ హైలో ఉండాలన్న కదా. ఇది సెల్లింగ్లో కాబట్టి ప్రీవియస్ డే క్యాండిల్ క్లోజింగ్ ఇది EMA 20ని టచ్ చేసింది. నెక్స్ట్ డే క్యాండిల్ క్లోజింగ్ ప్రీవియస్ డే క్యాండిల్ క్లోజింగ్ కన్నా నెక్స్ట్ డే క్యాండిల్ క్లోజింగ్ లోలో ఉండాలి. ఈ క్యాండిల్ లో అయింది కదా ఇక్కడ, ఈ క్యాండిల్ లో, ఈ క్యాండిల్ హై డ్రా చేసుకుంటాము. లో బ్రేక్ అయితే సెల్ ఎంట్రీ తీసుకుంటాము. మార్కెట్ టార్గెట్ వచ్చేసి ఇలా ఉంటుంది 1:2 1:5. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఈ పర్టికులర్ స్ట్రాటజీ ఇప్పుడే ఎందుకు చెప్తున్నా అంటే ఇది నా కోర్సులో కూడా కంటిన్యూగా ఇదే చెప్తున్నాను. ఎందుకు అంటే ఈ స్ట్రాటజీ అంత పవర్ఫుల్ కాబట్టి. ఓకే, నా కోర్సులో డెమో క్లాస్లో ఈ స్ట్రాటజీ చెప్తాను. నెక్స్ట్
అదేవిధంగా నిఫ్టీలో నిఫ్టీలో ఇప్పుడు రీసెంట్గా జరిగింది ఇది. ఈ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ ఈఎంఏ 20ని ఇక్కడ టచ్ చేసింది. ఎగ్జాక్ట్గా ఈఎంఏ 20ని ఈ క్యాండిల్ టచ్ చేసింది. నెక్స్ట్ డే క్లోజింగ్ వచ్చేసి హైలో అవ్వలే, నెక్స్ట్ డే క్లోజింగ్ వచ్చేసి లోలో అయింది. మనం ట్రేడ్ తీసుకోము, మళ్ళీ వెయిట్ చేస్తాం. మళ్ళీ ఈ క్యాండిల్ కూడా ఈఎంఐని టచ్ చేసే ఉంది కదా. ఓకే, క్లోజింగ్ ఎక్కడ జరిగింది? ఎగ్జాక్ట్గా ఇక్కడ జరిగింది. నెక్స్ట్ డే క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ జరిగింది? ఓకే, ప్రీవియస్ డే క్యాండిల్ క్లోజింగ్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ డే క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఈఎంఏ 8 లైన్ వచ్చేసి ఈఎంఏ 20 లైన్ కన్నా పైనే ఉంది. మనం ఏం చేస్తాం? ఈ చిన్న క్యాండిల్ హై, ఈ స్మాల్ క్యాండిల్ హై లో డ్రా చేసుకుంటాం. చూడండి ఎంత చిన్న స్టాప్ లాస్. హై బ్రేక్ అవ్వగానే మనము ఎంట్రీ తీసుకుంటాము. మినిమం 1:2, మ్యాక్సిమం 1:5. 1:2, 1:5 అంటే ఎంత? ఈ క్యాండిల్ మనం తీసుకునే హై లో క్యాండిల్ ప్రైస్ ఎంతైతే ఉంటుందో రేంజ్, ఆ రేంజ్ ఇంటూ 2 టైమ్స్ మినిమం టార్గెట్, ఆ రేంజ్ ఇంటూ 5 టైమ్స్ మ్యాక్సిమం టార్గెట్. ఓకే, రీసెంట్గా మొన్న ఒక లాస్ట్ వీక్ జరిగింది ఇది. ఓకే, ఈ స్ట్రాటజీ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడేంటి నెక్స్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. దీనికి చూసి నేను దీనికి మీకు కాంటాక్ట్ నెంబర్ పెడతాను. దాంట్లో మీరు వాట్సాప్లో ఎవరైతే స్క్రీనర్ అని మెసేజ్ చేస్తారో వారికి మాత్రమే నేను స్క్రీనర్ని షేర్ చేస్తాను. ఓకే, స్క్రీనర్ అందరికీ పంపించేది కాదు, పబ్లిక్గా అందరికీ ఇక్కడ గ్రూప్లో పెట్టేదైతే కాదు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే పెడతాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్లో మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు దాల్మియా భారత్లో చూద్దాము. ఓకే, రీసెంట్గా వచ్చింది చూడండి. ఎగ్జాక్ట్గా మార్కెట్ వచ్చేసి అప్ ట్రెండ్లోనే ఉంది. స్టాక్ వచ్చేసి పుల్ బ్యాక్ క్యాండిల్ ఒకటి ఈఎంఏ 20ని టచ్ చేసింది ఇక్కడ. ఓకే, ఈఎంఏ 20ని టచ్ చేసింది, క్లోజ్ అయింది. ఎక్కడ క్లోజ్ అయింది? ఇక్కడ క్లోజ్ అయింది. నెక్స్ట్ డే క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి హైలో ఉండాలి కదా. నెక్స్ట్ డే క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి హైలో అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ క్యాండిల్ యొక్క హై, ఈ క్యాండిల్ యొక్క లో డ్రా చేస్తాం. ఈ క్యాండిల్ హై బ్రేక్ అవ్వగానే మనము బై ఎంట్రీ తీసుకుంటాము. స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటాము. టార్గెట్ వచ్చేసి ఇలా ఉంటుంది. టార్గెట్ ఏంటి? ఈ హైలో క్యాండిల్ రేంజ్ ఉంది చూసారా, ఆ రేంజ్ ఇంటూ 2 టైమ్స్ మినిమం టార్గెట్, మ్యాక్సిమం టార్గెట్ ఆ క్యాండిల్ రేంజ్ ఇంటూ 5 టైమ్స్ మ్యాక్సిమం టార్గెట్. ఓకే, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ స్ట్రాటజీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, క్లియర్గా అర్థం చేసుకోండి. ఒకటికి 2 సార్లు వీడియోని చూడండి, కన్ఫ్యూజ్ కావద్దు. రూల్స్ చెప్పాను, రూల్స్ ఫాలో అవ్వాలి. ఓకే, నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంకులో చూడండి, ఇది క్రాస్ ఓవర్ జరిగింది ఇక్కడ. ఎగ్జాక్ట్గా క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత పుల్ బ్యాక్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ టచ్ అయింది. రెడ్ క్యాండిల్, డోజీ టైప్ ఉన్న రెడ్ క్యాండిల్ టచ్ అయింది. ఏం జరిగిందో చూద్దాం. పుల్ బ్యాక్ క్యాండిల్ ఇక్కడ టచ్ అయింది, రెడ్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి ఇక్కడ జరిగింది. నెక్స్ట్ డే క్యాండిల్ క్లోజింగ్ వచ్చేసి ప్రీవియస్ డే క్యాండిల్ క్లోజింగ్ కన్నా హైలోనే క్లోజ్ అయింది ఇక్కడ. ఓకే, మనం ఏం చేస్తాం? ఈ క్యాండిల్ హై లో డ్రా చేసుకుంటాము. ఈ క్యాండిల్ యొక్క హై బ్రేక్ కాగానే బై ఎంట్రీ తీసుకుంటాం. మినిమం టార్గెట్ 1:2, మ్యాక్సిమం టార్గెట్ 1:5 టార్గెట్ తీసుకుంటాం. ఓకే, దీనికి సపరేట్గా స్క్రీనర్ ఉంటుంది. ఏ క్యాండిల్ అయితే ఈఎంఏ 20 టచ్ చేస్తుందో, టచ్ చేసి ఏ క్యాండిల్ అయితే ప్రీవియస్ డే లో కన్నా ప్రీవియస్ డే క్లోజింగ్ కన్నా నెక్స్ట్ డే క్యాండిల్ క్లోజింగ్ హై ఉంటుందో అంతవరకు మనకు స్క్రీనర్ని రన్ చేస్తే స్టాక్స్ ఇస్తుంది. ఆ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని మనం పర్ఫెక్ట్గా రూల్ బేస్ తోటి ఈ స్ట్రాటజీని వర్కౌట్ చేసుకోవాలి. ఓకే,
చాలా బాగుంటుంది. నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కింద, దానికి వాట్సాప్లో స్క్రీనర్ అని చెప్పి మెసేజ్ చేయండి, నేను వాళ్ళకి స్క్రీనర్ పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ వీడియోస్ ఉంటాయి, క్లమ్జీగా ఉండదు, క్లియర్ కట్ వ్యూ తోటి ట్రేడింగ్ చెయ్యొచ్చు. మీకు ట్రేడింగ్ మీద ఉన్న నెగిటివ్ వ్యూ అనేది పోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.